కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ సైలెంట్ అయ్యారు. ఓటమితో మనస్తాపానికి గురైన లీడర్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సమావేశాలు నిర్వహించి ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచిందెవరు, పక్కాగా పనిచేసిందెవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతల అంతర్మదనంపై స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. స్టేషన్ ఘన్పూర్, జనగామ మినహా మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతకు ముందు ములుగు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు పోటీ చేసి ఓడిపోయిన నేతలు కంగుతిన్నారు. ఇప్పటి వరకు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారెవరూ నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ పార్టీ పటిష్టం చేయాలని దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోవద్దని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ అధినేతలు. పార్లమెంట్ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించేందుకు ఇన్ఛార్జీలను నియమించిన బీఆర్ఎస్ అధిష్టానం ఓటమి కారణాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి మీటింగ్ లో కడియం దయాకర్ రావు మీరంటే మీరేనని కార్యకర్తల ముందు నిందించుకున్నారు. ఎమ్మెల్యేలుగా మంత్రి పదవుల్లో కొనసాగుతూ కేడర్ను, ప్రజలను పట్టించుకోని కారణంగా పార్టీ ఓటమికి కారణమైందని తప్పిదాలను ఎత్తి చూపిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చురకలంటించారు కడియం శ్రీహరి. మానవ సంబంధాల లోపం వల్లే పాలకుర్తిలో ఓడిపోయామన్నారు. ఇక ముందు అందరితో సమన్వయం, కలయికతో నడుచుకోవాలని సమావేశాల్లో పాల్గొన్న నేతలు మాజీ మంత్రితో అన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు అండగా మేము ఉంటామని ఒక భరోసా ఇచ్చినట్లయితే పాలకృతి మన చేతిలోకి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని పనులు చేశాము, ఎన్ని పదవులు ఇచ్చాము, ఎన్ని డబ్బులు ఇచ్చామనే దానికంటే ఎక్కువ ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం. మానవ సంబంధాలు చాలా అవసరం. నాకు అక్కడెక్కడో మిస్సింగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. దాన్ని ఇక్కడి నుంచి అయినా మన నియోజకవర్గంలో మీరు పెంపొందించాలని చెప్పి నేను కోరుతున్నాను. పాలకుర్తిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు, గిరిజన బంధు సకాలంలో ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కారణమని అంగీకరించారు. పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లోపాలున్నాయన్నారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని అంగీకరించారు దయాకర్ రావు. దళిత బంధు పథకం ఇవ్వడం వల్ల గిరిజన బంధు ఇవ్వాలని కొందరు, బీసీ బంధు ఇవ్వాలని మరికొందరు ముందుకు రావడం వల్లనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడి అధికారం కోల్పోవడానికి కారణమైందని అభిప్రాయపడ్డారు. నేను ఒకటే రాబోయే రోజుల్లో కూడా మనం ఏం చేయాలి. కేసీఆర్ గారు అద్భుతంగా చేశారు. ఉండే కొన్ని పొరపాటు నేను కాదంటలేదు. ఆ దంతబంధు ఒక పద్ధతికి ఇస్తాం బాబు, దాని ఒక టైం ఇష్టం పంచుకుంటారు. ఆ దంతబంధు గిరిజన బంధు మాకు కొత్త లేదా ఎవరు, ఇంకోటి కొత్త లేదా ఎవరు, అదొక మన నెగిటివ్ వచ్చినాయి. ఇల్లు కూడా నేను చాలా సందర్భాలు క్లియర్ గా అందరితో మాట్లాడుతున్నాం. ఏదో 4 ఏళ్ల కిందనే 3 ఏళ్ల కిందనే మనం ఇల్లు ఇస్తే ఊరు ఇంకా బాగుండేది. ఏదో ఎలక్షన్ ఉందని ఇల్లు ఇచ్చే వారికే అందులో మనం నెగిటివ్. వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లనే ఓటమి పాలయ్యారంటూ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పారు. అందుకు నేతలు అంగీకరించారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలని అధిష్టానం సూచించినట్లు అంటున్నారు. మనకు 2-3 రకాల కాంపోజిషన్ ఉంది. ఉద్యమం మొదలు పెట్టినాడు ఉన్నటువంటి శ్రేణులు, మధ్యలో జాయిన్ అయినటువంటి శ్రేణులు, రాష్ట్రం వచ్చిన శ్రేణులు, ఈ డిఫరెంట్ కాంపోజిషన్స్ అన్నింటినీ కలిపి ఆయా నియోజకవర్గాలలో ఏకతాటి మీద నడిపి ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అనేది ఒక బలమైన నిర్మాణంగా లేకపోవడం కారణంగా మనకు అది ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్లో ధైర్యం నింపడంతో పాటు వలసలు అరికట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వచ్చే పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ అధినేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.